మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టారు సిబ్బంది. రాత్రంతా ఊపిరి బిగబట్టి సహాయం కోసం ఎదురుచూసిన ఆరోగి చివరికి మానవత్వం చాటుకునేందుకు భిక్షగాడని మార్చురీలో ఆశ్రయమిచ్చామని తప్పును కప్పిపుచ్చుకునే కుటిల ప్రయత్నం చేస్తున్నారా ఏంటా? కథ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక కథనంలో ఇప్పుడు మా ప్రతినిధి అందించిన పూర్తి వివరాలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా ప్రజలను కుదిపేసిన సంఘటన ఇది. ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నించేలా మారింది. మందుల కొరత, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అసమర్థత ఇవన్నీ కొత్త కాదు. కానీ ఈసారి ఆ నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని ఆల్మోస్ట్ తీసేసే స్థాయికి చేరింది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మానవ తప్పిదం వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే వైద్యం సరిగా అందదని, డాక్టర్లు సమయానికి రారని, మందులు లేవని బాధపడుతుంటారు. కానీ ఇంత దారుణం ఎప్పుడూ వినిపించలేదు. బతికున్న మనిషిని గుర్తు తెలియని శవమని భావించి మార్చురీకి తరలించిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. చిన్న గూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ వెల్దిరాజు కిడ్నీ సంబంధిత సమస్యతో గత 3 రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి చేరాడు. కాని అతని వెంట ఎవరూ లేకపోవడం, ఆధార్ కార్డు లేనందున సిబ్బంది అడ్మిట్ చేయడానికి నిరాకరించారు. ఆస్పత్రి ఆవరణలోనే రాజు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడు మరణించాడని పొరపాటున భావించిన సిబ్బంది ఏ విధమైన వైద్య పరీక్షలు చేయకుండానే గుర్తు తెలియని శవంగా మార్చురీకి తరలించారు. రాత్రంతా మార్చురీలో లోపలి నుండి వినిపించిన ఏడుపులతో అప్రమత్తమైన స్వీపర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. రాత్రంతా మార్చురీలో రాజు పడిగాపులు కాచాడు. ఉదయం శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్కు లోపలి నుండి ఏడుపు వినిపించింది. ఆశ్చర్యపోయిన స్వీపర్ తలుపు తెరిచి చూడగా శవ స్ట్రక్చర్పై కదిలే శరీరం. రాజు ఇంకా బతికే ఉన్నాడని గుర్తించాడు. తక్షణమే సూపర్వైజర్కు సమాచారం అందించాడు. సూపర్వైజర్ రాజు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి రాజును మళ్లీ ఏఎంసీ వార్డుకు తరలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. అడ్మిషన్ రికార్డివ్వక నిరాకరిస్తున్న సిబ్బంది పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే పేషెంట్ అడ్మిట్ రికార్డులు, డెత్ రికార్డులు ఇవ్వక సిబ్బంది నిరాకరిస్తున్నట్లు సమాచారం. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఈఓ జగదీష్లు పర్యవేక్షణ చేయడం లేదు. రోజూ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి అని ఆరోపిస్తున్నారు. ప్రజలు జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ ఆస్పత్రి పనితీరుపై తక్షణమే దృష్టి సారించాలని కోరుతున్నారు. మానవత్వం చాటుకున్నాం అంటూ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రజలు అనుగ్రహిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు స్పందిస్తూ బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారన్న వార్తలు అసత్యం. ఆ వ్యక్తి భిక్షాటన చేసేవాడు. వర్షంలో తడిసి వణికిపోతుండడంతో సెక్యూరిటీ సిబ్బంది మానవతా దృక్పథంతో మార్చురీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ తాత్కాలికంగా ఉంచి తరువాత వార్డుకు షిఫ్ట్ చేశారు అని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం ఆస్పత్రి అధికారులు వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్చురీకి తరలించే ముందు రోగి పరిస్థితి ఎందుకు పరీక్షించలేదు అన్న ప్రశ్నలపై సమాధానం లేకపోవడం గమనార్హం. రోగి బతికే ఉన్నాడో లేదో వైద్య పరీక్షలు చేయకుండానే శవమని ఎలా తేల్చారు? ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారా? అడ్మిట్ రికార్డులు ఎందుకు దాచిపెట్టారు? వైద్య సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఈ ఘటన ఒక్క రాజు జీవితం మీద గీత వేసినంత మాత్రమే కాదు, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసి ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికార యంత్రాంగం కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, మహబూబాబాద్ నుండి ప్రత్యేక ప్రతినిధి నివేదిక.
డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవడం అని చెప్పి ఈయన ఆగిపోయినా. ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేట్ ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరీల్నా? తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపట నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసిల్లు నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో? తెలియదు. ఇక వేసిల్లా? ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని ఇక్కడికి అడ్మిట్కి నేను వచ్చి 5-6 రోజులు. ఎక్కడికి వచ్చినావు? మైబాద్. ఎందుకు వచ్చినావు? అయితే నేను మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నా, ఎర్రబాడు. ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేస్తలేదు, కాళ్ళు నడవని రావట్లేదు, ఈ లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, నీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు మేమైతే ఒక అటెండర్ 2 ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు కదా, పోవడానికి శాలరీ డబ్బులు లేవు. వాడు పోరా, అదే నీకెందుకే నువ్వు పోరా, మేము మొత్తం కానీ నీ మాట వింటాం కానీ పోరా, ఎవిడెన్స్ అయితే తీసుకొని రా. బాగా పర్లేదే, అసలు ఏం జరిగింది అనే విషయం చెప్పు అంతే. ఎస్ఐ గారికి ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నండెడ్ పడి ఉందని చెప్తే నేను చూసాను బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దునట్టు. నిన్నెప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో?